మరోసారి ఉద్రిక్తతలతో అడ్డుకుంటోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభమైన ఆందోళనలు ఇప్పుడు భారీ మార్చ్గా మారాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపుతో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపుతో వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ముజఫరాబాద్ ముట్టడికి సాగిన ఈ మార్చ్ను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ మార్చ్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆహార ధాన్యాల ధరలు, గోధుమ పిండిపై సబ్సిడీలు, విద్యుత్ ఛార్జీలు, తాగునీటి సమస్యలు, స్థానిక హక్కుల అంశాలపై నిరసనకారులు ఆందోళనకు దిగారు. ముజఫరాబాద్ వైపు కదిలిన మార్చ్ను నిర్వహించేందుకు పాకిస్తాన్ భద్రతా బలగాలు ప్రయత్నించాయి. టియర్ గ్యాస్ ప్రయోగం, కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 10 మంది మృతి చెందారు, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఆందోళనలకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలేనని నిరసనకారులు చెబుతున్నారు. నిత్యావసరాల ధరలు పెరగడం, నిరుద్యోగం, అభివృద్ధి లోపం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయని చెబుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ప్రజల హక్కులను ఉల్లంఘిస్తోందని భారత్ ఆరోపించింది. దశాబ్దాలుగా పీఓకే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఇస్లామాబాద్ విఫలమైందని విమర్శించింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకంగా